ఛాంపియన్స్ వెల్కమ్ టు అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో. ఈ పర్టికులర్ అప్డేట్లో నేను మీకు యాక్చువల్గా ఆంధ్ర, తెలంగాణ మరియు యాక్చువల్గాను సెంట్రల్ కౌన్సిలింగ్ ఏదైతే మన ఆల్ ఇండియా కోటా జరుగుతుందో దాంతో సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తీసుకొని వచ్చాను. అండ్ ఈ పర్టికులర్ 2 to 3 మినిట్ వీడియో మీరు చూసేస్తే చాలు, అన్ని అప్డేట్స్ మీకు ఒకే దగ్గర అయిపోతాయి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం ఓకే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ తోటి. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్తో సంబంధించి మనకి అలాట్మెంట్ రిజల్ట్ అంటే మనకి ఫస్ట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏకంగా వచ్చింది. అంటే ఇంకా మెరిట్ లిస్ట్ వరకు కూడా లేదు, ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ వరకు వచ్చింది. అండ్ యాజ్ యూ కెన్ సీ ఓకే మనకి ఎయిమ్స్తో సంబంధించి ఎయిమ్స్ సీట్లు, దాని తర్వాత వేరే వేరే కాలేజెస్ సంబంధించి సీట్స్ ఎవరెవరికి ఏవి అలాట్ అయ్యాయి ఏమిటి అన్నీ మనకి అలాట్మెంట్ రిజల్ట్ వచ్చింది. సో చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్పారు ఓకే దట్ వాళ్ళకి ఎస్వైఎంఎస్ తిరుపతిలో వచ్చింది అనేసి. ఇక్కడ అక్కడ ఆల్ ఇండియా కోటాలో కొంతమంది ఏవైతే కొన్ని కాలేజెస్ ఆంధ్ర, తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ కాలేజ్లో చాలా మంది స్టూడెంట్స్కి ఆల్రెడీ సీట్ వచ్చేసింది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ నెంబర్ 1. ఓకే, దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే కాలేజ్కి ఇక్కడ అంటే వచ్చిందో, ఎవరెవరికైతే ఇప్పుడు ఇక్కడ కాలేజ్కి వచ్చిందో ఓకే వాళ్ళందరూ త్వరగా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా జస్ట్ నిన్నే మనకి మెరిట్ లిస్ట్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఈ మెరిట్ లిస్ట్లో బేసిక్గా అలాట్మెంట్ లిస్ట్ కాదు ఇది. ఇందులో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అనమాట. అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా అప్లోడ్ చేశారు, ఓకే అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి వెబ్ ఆప్షన్స్కి వాళ్ళు రెడీగా ఉండొచ్చు అనేసి. ఓకే సరేనా. నెక్స్ట్ మనకి ఆంధ్రాలో కూడా చూసుకున్నట్లయితే ఆంధ్రాతో సంబంధించి ఎన్టీఆర్హెచ్ఎస్ వెబ్సైట్లో కూడా మెరిట్ లిస్ట్ అనేది నేను ఇచ్చడం జరిగింది. సో ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉన్నదో సేమ్ అదే విధంగా వర్క్ చేస్తుంది. సింపుల్, దట్ ఈస్ 22కి వచ్చింది ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో, విచ్ సేస్ సింప్లీ దట్ మనకి యాక్చువల్గాను మీరు ఈ పర్టికులర్ లిస్ట్లో ఉన్నారంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేశారు అండ్ నో ప్రాబ్లం లేదు. దీంతో పాటు మనకి 2 చోట్ల నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దానికి ఓకే ఇక్కడ కూడా మనకి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓకే చూడండి, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, యాబ్సెంట్, పెండింగ్, ఎందుకు ఏం ప్రాబ్లం వచ్చింది అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్లో ఒకసారి చెక్ చేసేసుకోండి. బేసిక్గా ఏంటంటే మీరు ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండాలి నాన్న, ఇంకేమీ లేదు. మీరు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉన్నది అంటే యూఆర్ ఆటోమేటికలీ సేఫ్. మీరు లేదు అంటే మాత్రం మీ డాక్యుమెంట్స్ని మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దాంతో సంబంధించి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని ఇక్కడే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ ఇంకెన్ని రోజుల్లో ఉండొచ్చు. త్వరగానే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇవాళ రేపట్లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. 2-3 డేస్లోనే వచ్చేస్తుంది యాక్చువల్గాను. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రాగానే నెక్స్ట్ 2 డేస్లోనే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇవాళ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిందంటే ఇంకా రేపటి నుంచే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ వెబ్ ఆప్షన్స్కి 2 to 3 డేస్ మాత్రమే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 2 రోజులే ఇస్తారు కరెక్ట్గా. సో నేను అన్నట్టు కాలేజెస్ యొక్క లిస్ట్, ప్రయారిటీ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుని పెట్టేసుకోండి. మీరు ఏ ప్రయారిటీలో కాలేజీలు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ ప్రయారిటీ క్రియేట్ చేసేసుకొని ఇప్పుడే పెట్టేసుకుంటే ఫిల్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, దీనికి ఎప్పుడు ప్రయారిటీ పెట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ సీట్ మెట్రిక్స్ ప్రయారిటీ ఇస్తారు, రెండోది గవర్నమెంట్ కాలేజెస్ ఫస్ట్, దాని తర్వాత ప్రైవేటు, అండ్ లాస్ట్లో మీరు ఫర్ సపోజ్ రీజన్ వైజ్గా ఉన్నారంటే మాత్రం ఏ రీజన్లో ఉన్నవాళ్ళు ఏ రీజన్ కాలేజ్ టాప్లోని ఎస్వియూ కిందన, అండ్ ఎస్వియూ రీజన్లో ఉన్న వాళ్ళు ఎస్వియూ టాప్ని ఏయూ కిందన పెట్టుకుంటారు. మీ అందరికీ తెలుసు స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ మనకి సిద్ధార్థ లాంటివి మిడిల్లో రావచ్చు. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలోనా. మీరు కనుక ఎంవిసాట్ ఎగ్జామ్కి ఇప్పటివరకు అప్లై చేయలేదంటే యూ కెన్ రిజిస్టర్ ఫర్ దట్స్ ఎగ్జామ్. October 2nd నుంచి 11th వరకు 4 డేట్స్లో జరుగుతుంది, 2nd, 3rd, 5th, 11th. సో మిస్ అవ్వకండి, కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ దొరికిపోతుంది ఎంవిసాట్ది. రిజిస్టర్ చేసుకోండి. వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ ఇది. మీకు 80% వరకు స్కాలర్షిప్స్తో పాటు మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ కోర్సెస్లో వేదాంతులో ఉన్న కోర్సెస్తో పాటు మీకు బోల్డ్ అని ప్రైజెస్ ఉంటాయి అండ్ ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ కూడా మీకు వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్ నాన్న. ఆల్ ద బెస్ట్.